వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ మురళీనాయక్ కుటుంబం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భావోద్వేగ విజ్ఞప్తి చేస్తుంది. తమ కుమారుడి మొదటి స్మారకార్థం నిర్వహించనున్న వైకుంఠ సమారాధన కార్యక్రమాన్ని తప్పకుండా హాజరు కావాలని కోరుతూ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను కదిలిస్తోంది. పవన్ కళ్యాణ్ సార్, మా అబ్బాయి మురళికి మీరంటే చాలా అభిమానం, ఇష్టం ఉండేది. ఒక్కడే అయినా వద్దని వారించినా వినకుండా దేశ సేవకే వెళ్ళాడు. అనుకోకుండా ఏమైనా జరిగినా దేశ ప్రజలు మనతో ఉంటారని ధైర్యం చెప్పేవాడు. ఏప్రిల్ 14వ తేదీన మా ఊరు కల్లితాండిలో వాడి వైకుంఠ సమారాధన జరుపుతున్నాం. మీరు వస్తే వాడి ఆత్మ శాంతిస్తుంది. మిమ్మల్ని ఎలా కలవాలో తెలియక ఈ వీడియో పెడుతున్నాం. దయచేసి వచ్చి మా బిడ్డకు నివాళులు అర్పించండి అంటూ జవాన్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్ కన్నీటితో కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండకు చెందిన మురళీ నాయక్ ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. దేశభక్తితో రైల్వే ఉద్యోగాన్ని సైతం వదులుకొని 2022లో అగ్నివీర్గా సైన్యంలో చేరారు. గతేడాది మే నెలలో జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 25 ఏళ్లకే వీరమరణం పొందారు. మురళీ నాయక్ వీరమరణం పొందిన సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా కల్లితాండకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సహాయం, 5 ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించారు. అంతేగాక వ్యక్తిగతంగా జనసేన పార్టీ తరపున 25 లక్షల చెక్కును కూడా అందించారు. ఈ నేపథ్యంలోనే తమ కుమారుడి మొదటి స్మారక కార్యక్రమాన్ని పవన్ రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వారి ఎమోషనల్ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమస్కారం, నేను వీర్ జవాన్ మురళీ నాయక్ తండ్రి మాట్లాడుతున్నాను. నమస్కారము, నేను వీర్ జవాన్ మురళీ నాయక్ అమ్మ మాట్లాడుతా ఉన్నాను. ఎందుకు రా, నువ్వు ఉండేది ఒకడే, మనకి వద్దు, ఈ జాబ్ వద్దు మనకి ఇట్లా అన్నా కూడా మురళి లేదమ్మా, నేను దేశం కోసం, ఈ భారతదేశంకి సేవ చేయాలని నా కోరిక ఉంది. కానీ నాకు దాంట్లో ఒక రోజైనా నా మిలిటరీ డ్రెస్ వేసుకోవాలని నాకుంది. నేనేమన్నా నాకు అనుకోకుండా ఏమన్నా జరిగితేగిన మన భారతదేశం వాళ్ళందరూ మన ఇంటి దగ్గర ఉంటారు ఇట్లని నాతో చెప్పినారు సార్. ఏప్రిల్ 14న మన మురళీ నాయక వైకుంఠ సమారాధన జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సార్, మీరంటే చాలా, మురళికి చాలా అభిమానము, చాలా ఇష్టము. మీరికి వస్తే నా మురళి ఆత్మకి శాంతి అవుతుంది. తప్పకుండా రావాలని మేమందరూ కోరుకుంటా ఉన్నాం సార్. తప్పకుండా రావాలా. మేము మీ దగ్గర ఎలా చేరుకోవాలనేది మాకు తెలియటం లేదు, కానీ ఈ చిన్న వీడియో మీ దగ్గరగా షేర్ చేస్తున్నాము. ఎలాగైనా ఈ వీడియో పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి చేరాలని మీడియా మిత్రులకి మేము కోరుకుంటున్నాం. సార్, పవన్ కళ్యాణ్ సార్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన మురళీ నాయక్కి మీరు వచ్చి నివాళులు అర్పించాలని ఏప్రిల్ 14న మేము వేడుకుంటున్నాం సార్.